చూసావక్క దాని వ్యవహారం? సిగ్గులేక వయసు వచ్చిన కుర్రాడితో సరసాలాడుతోంది. ఓ ప్రభ, పిల్లలు ఏదో తమాషాలు ఆడుకుంటారు, అది పిల్ల. పొగరెక్కి కొట్టుకుంటుంటే నువ్వేమైనాను, అది ఆ కుర్రాడిని పాడు చేస్తోంది. ఏమిటా పిచ్చి మాటలు? అవునులే, నా మాటలన్నీ నీకు పిచ్చిగానే ఉంటాయి. చూడు చెబుతున్నా, అది ఈ ఇంటికి చిచ్చు పెట్టకపోతే నన్ను అడుగు. హలో ప్రకాష్. ఓ బావగారా, రండి రండి. ఏం చేస్తున్నా? ఏం లేదు. ఎక్కడి నుంచి రావటం? షాపు నుంచే గాని అరుణ్ రమ్మని రాసావట ఎందుకు? భలేగా అడిగారండి బావగారు. నేను మేనమావని కాపోతున్నానండి, మేనమావని. అది తెలుసనుకో, అక్కడే ఉంటాం మంచిదిగా. అత్త వదిన ఉంటారు. ఓ, ఇంత లా చదివినా మా బావగారికి ఫ్యామిలీ కస్టమ్స్ తెలియవు, కర్మ. ఆడపిల్లలు మొట్టమొదటిసారిగా పురుడు పుట్టింట్లో పోసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మా నాన్నగారి స్థానంలో నేనేగా పెద్దని. ఐఎమ్ సారీ, అడగటం మర్చిపోయాను. బిజినెస్ ఎట్లా సాగుతోంది? బాగానే సాగుతుంది, కానీ మునపట్ట అంత ఇది లేదు. ఉండదు, నాకు తెలుసు. దానికి బిజినెస్ టాక్టిక్స్ కావాలి బావగారు, బిజినెస్ టాక్టిక్స్. ఇదే ఇంగ్లీష్ వాడు అయితేనో ఏం చేస్తాడంట? చెబితే తెలుస్తుందా? నాకు అప్పచెప్పండి. 6 నెలల్లో 6 months నా తడాకా చూపిస్తాను. చూద్దాంలే గాని ముందు అరుణ్ రావడానికి ఏర్పాట్లని చేయి. Oh, yes. వదినా, ఆ పువ్వు ముట్టుకోకు. ఏ? ఆ చెట్టు నాది, నేను పెంచుకున్నాను. కావాలంటే వదిన అడుగు. ఏ కళ్ళు కనపట్టాలా? నేను ఇదాన్ని అనుకో, పోనీ నీ కళ్ళేమయ్యా? చీప ప్రొద్దుట్లేసి నీ మొహం చూసిన పాపం. ఏ అబ్బా, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు. నాకు ఇక్కడ ఏం తోచదు. శాంతకుందిగా. అయ్యో రాత, నువ్వుండగానే నా మీద రోజుకో వంక పెట్టి సాధిస్తుందే. ఇక నువ్వు వెళ్ళిపోతే నన్ను ఒంటరిదాన్ని చేసి రాసి రంపాన పెట్టదు. అయినా ఆవిడ అనాల్సిన పనే ఉందిలే, మగాళ్ళు ఇచ్చిన అలసే అది. మీ మరిది వెళ్ళేటప్పుడు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? ఈ ఇంట్లో ఉండాలంటే మా వదిన పాదతూళై పడి ఉండు అని అన్నారు. నిజమా ప్రభా? ఏ ఒట్టు పెడితే ఆ ఒట్టు. అయితే ఇంట్లో మనం దాసీలన్నమాట అనేగా వాళ్ళ అభిప్రాయం. పోనీ నేనేదో గతి లేని దాన్ని అనుకో, నీకు కూడా ఎందుకా కర్మ? ఊరుకో ప్రభా, కొంచెం ఓర్పు ఉండాలి. అదే నీలోను మీ ఆయనలోనూ ఉన్న గొప్పతనం. లేకపోతే చూడరాదు, పెద్ద బావగారు దుకాణం బరువంతా మీ మీద పారేసి హాయిగా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారు. అరే, రైలుకి టైం అయిపోయింది, ఇంకా గోపి రాలేదే. గోపి కోసం కూర్చుంటే రైలు దొరికినట్టే. అతను ఆ లతతో ఎక్కడో ఆడుకుంటుంటాడు. లత, లత, ఆ పువ్వు ముట్టుకోకు. లత, లత, ఆ పువ్వు ఎందుకు వచ్చా? పూలు ఎందుకు వస్తారు? తల్లో పెట్టుకోవడానికి. ఆ చెట్టు నాదని తెలియదు నీకు? నా చేతి కట్టు లేదని తెలియదు నీకు? నువ్వు గనక ఊరుకున్నాను, మరొకలైతేనా? బాబాయ్, నీ సంగతి ఎవరికి తెలీదు. సరే గాని అరుణక్కను గుంటూరులో దింపరావడానికి వెళ్ళా. నా ఇష్టం, నేను పోను. నీ ఇష్టం, అక్కతో చెప్తానుండు. పోవాయ్, చెప్పుకోవాయ్. పూలు చైత్రమాస పూలు ఊరూరా ఇంటింట ఊరికే పూసినవి. లత, ఈ గులాబీ పువ్వు ఎక్కడి నుండి తెచ్చా? పూలు ఎక్కడి నుంచి తెస్తారేమిటి? తోటలోంచి. గోపి పెంచుకుని చెట్టుదేనా? ఏ చెట్టుదైతే నీకెందుకు? అరుణక్క, గోపిని రమ్మంటే రాను పొమ్మన్నాడు. రానన్నాడా? ఎంత పొగరు! ఆ పొగరేమిటో నేను చూస్తాను. తోటలో ఉన్నాడు, త్వరగా వెళ్ళండి. అబ్బాయి గారి పని. ఏం గోపి, నాతో గుంటూరు రాలేవా? నాకు ఇప్పుడు టైం లేదు. ఏ, ఆ లతతో ఆడుకోవటానికి టైం ఉందా? నీకు అనవసరం. నేను అడుగుతున్నాను, చెప్పు, ఎందుకు రాలేవు? ఈ బాల గాలిపటాలు పందాలున్నాయి. నా ప్రయాణం కంటే ఈ గాలిపటాలు ఎక్కువ అన్నమాట. అదంతా నీకు అనవసరం, చెప్పానుగా. శాంతకతో చెప్తాను. చెప్పుకో. శాంతదినా నీలాంటిదేం కాదులే. అలాగేలే, రా ప్రభా. చూడమ్మా, లతకు నాకు పువ్వు ఇమ్మంటే ఇవ్వడం లేదు. పోనీ ఇవ్వవే. అబ్బా, ఇద్దరే. తోటలో మంచి పూలున్నా, కోసుకో. నేను ఇవ్వనంటుంటే అమ్మా చూడమ్మా, లతకు నాకు ఆ పువ్వు ఇమ్మంటే ఇవ్వడం లేదు. పోనీలే బాబు, నీకు మంచి దండ ఇస్తాను. ఆ దండ లతకే ఇవ్వు, నాకు ఆ పువ్వే కావాలి. పాపం, వాడు నిన్నటి నుండి ఆ పువ్వే కావాలంటున్నాడు.
గోపి లతకే ఇచ్చాడనుకో, దీనికి ఆ మాత్రం బుద్ధి ఉండొద్దు. చిన్నపిల్లాడు కదా, వాడికి అన్యాయం చేయొచ్చా? ఈ ఇంట్లో ఎవ్వరూ ఎవరికి అన్యాయం చేయటం లేదు. బాబు, నువ్వు పోయి చదువుకు. ప్రభా, చెల్లెల ముందు అలాంటి మాటలు అనకూడదమ్మా. ఆహాహాహా, ఏమి న్యాయ పరిపాలన జరిగిపోతుంది నీ ఇంట్లో. అరుణ, ఏమిటమ్మా అలా మాట్లాడుతున్నా? నోరు మూసుకొని ఉండలేక ఈ ఇంట్లో మమ్మల్ని గడ్డి పరకలా ఎందుకు తీసి పారేస్తున్నారో తెలియాలి. కనీసం ఈ ఒంటింట్లో కూడా రాని మరే. నీకు ఈ వంటింట్లోకి వస్తేనే వికారం వాంతులు వస్తాయిగా. నోరు మూసుకో, నేనెవరు అడగలేదు. ఏదో చికాగ్గా ఉన్నట్టున్నా. కాసేపు అలా కూర్చోమ్మా, కాఫీ చేసిస్తాను. నేను ఇంటికి అడుగు తినడానికి రాలేదు. ఎవరన్నారమ్మా మాటలని? వేరే అనాలేమిటి? ఆఖరికి ఆ గోపి దృష్టిలో కూడా మేము మనుషులుగా కనపడడం లేదు. నా ప్రయాణం కంటే ఆయన గాలిపటం బంధాలు ఎక్కువే. ఏ గోపి నీతో గుంటూరు రానన్నాడా? పోనీలే, మీ బావగారితో చెప్తాను. ఆయన రేపే నిన్ను దిగబెట్టొస్తారు. రేపా? రేపు మనకి చాలా దూరం. నేను ఇప్పుడే వెళ్ళాలి. నాకెవరు సాయం అక్కర్లేదు. నేనేం పల్లెటూరు పిల్లనేం కాదు, చదువుకున్నాను. గుంటూరు ఏమిటి, అమెరికా కూడా వెళ్ళి రాగలను. అది కాదమ్మా, ఈ స్థితిలో ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. ఆ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను. అవునవును, ఈ మహారాణి గారి ఆజ్ఞ లేకుండా ఇక్కడేం జరగవని తెలుసు. కానీ మీ ఆజ్ఞ కోసం నేనేం ఎదురు చూడటం లేదు. నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నాకు ఆ స్వతంత్రం ఉంది. తప్పకుండా ఉంది. స్వాతంత్రం మన జన్మ హక్కు అని బాలగంగాధర్ తిలక్ ఏనాడో చెప్పేశాడు. అంచేత నీకెలా తోస్తే అలా చేసేయక్క. మూతి పళ్ళు రాల్తాయి. చిన్నపిల్ల చిన్నపిల్ల, సిగ్గు లేకపోతే సరి. ఏదో నవ్వులాట కందమ్మా. నవ్వులాట? ఇది మమ్మల్ని చూసి నవ్వుతే లోకం దీన్ని చూసి నవ్వుతుంది. చూస్తూనే ఉన్నాం దీని షోకులు, దీని వేషాలు. ఎప్పుడు చూసినా కొత్త బట్టలు, రోజుకో రకం కట్టు, రోజుకో రకం బొట్టు. ఒకరోజు చంద్రుడిలాగా, ఒకరోజు నక్షత్రంలాగా, ఒకరోజు డైమండ్ లాగా బొట్టు పెడుతుంది. ఇక తల్లోన పువ్వు వాడనివ్వదు. ఏ విధవ పిల్లకు ఉండవలసిన లక్షణాలేనా ఇవి? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే లోకం అంతా చీకటైపోతుందే. వయసు వచ్చిన కుర్రాడితో సరసాలాడుతుందే. ఎవరికి తెలియదు అనుకుంటున్నారు కాబోలు. అరుణ, దయవుచ్చి ఊరుకోమ్మా. నన్ను ఊరుకోమండా నువ్వెవరు? ఊరందరికీ శకునం చెప్పి బల్లి కుడుతులో పడ్డట్టు. మాకు చెప్పడానికైతే నీతులు చాలా వస్తాయి. నీ చెల్లెల విషయంలో ఏమవుతున్నాయని? ఏ బెల్లం కుట్టిందా ఇలా మాట్లాడమే? పుట్టింటికి వెళ్తూ నాకు ఆవిడతో తగాదా పెట్టుకోవాలనే లేదు. అక్క చెల్లెళ్ళు ఇద్దరు కలిసి నన్ను రెచ్చగొట్టారు. అమ్మా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? మళ్ళీ తెచ్చావే? శాంతమ్మ గారు మీరు అన్నం తినకుండా ఉండకూడదని చెప్పమన్నారండి. అడు పెట్టిపో. పిలిచావా అక్క? అవునమ్మా, రా అన్నం తిందువు గాని. లేదక్క, ఇవాళ భోంచేయను. నాకు వ్రతం. ఇవాళ ఏం వ్రతం అమ్మా? పశ్చాత్తాప వ్రతం. వితంతువున ఇన్నాళ్ళు పెళ్లి కాని పిల్లలాగా నవ్వుతూ పేలుతూ ఉన్నాను. ఏమిటి వేషం? నాకు తగిన వేషం ఇదేగా అక్క. నేను నిన్ని వేషంలో చూడలేను. నా కంటికి ఎప్పుడు ఇలా కనబడద్దు. పోతున్నానక్క, పోతున్నాను.